హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ టెక్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో గురించి చెప్పే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకి కానీ వీలైనంతగా మీరైతే షేర్ చేయండి. అండ్ ఇంతకి టాపిక్ ఏంటంటే స్లైస్ కార్డ్ గురించి. అండ్ దీని గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా అయితే లెట్స్ గో టు ద వీడియో. ప్రెజెంట్ మనము ప్రతి ఒక్కరమైతే స్మార్ట్ ఫోన్ కన్ఫర్మ్గా యూజ్ చేస్తుంటాం. అండ్ యూజ్ చేస్తున్నప్పుడు మనం కొంతమంది షాపింగ్ కూడా చేస్తుంటారు. అండ్ షాపింగ్ కోసం మన దగ్గర మనీ లేనప్పుడు కానీ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం కానీ, లేకుంటే ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని పే లేటర్ కానీ సంథింగ్ థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసుకొని కానీ మనమైతే పర్చేస్ చేస్తుంటాం. అండ్ పర్చేస్ చేసుకుంటాం. ఫస్ట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అయితే మనం అలో అని అయితే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని ప్రొసీజర్లో ఏమైనా ఉంటాయి, అలో అని ఉంటాయి. సో మనం వాటిని అయితే క్లిక్ చేస్తుంటాం. అండ్ క్లిక్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకు తెలియకుండానే మన డేటా అనేది వాళ్ళకైతే ఇస్తున్నాం. అది మనకు తెలియకుండా జస్ట్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో మనం జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామని అయితే మనం అనుకుంటున్నాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందని ఇది వీడియోలో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే గూగుల్ ప్లే స్టోర్లో ప్రొటెక్ట్ స్కాన్ ద్వారా మన మొబైల్లో ఏ అప్లికేషన్లు ఉంటాయో ప్రతి ఒక్క అప్లికేషన్ని స్కాన్ అయితే చేస్తుంది. అలాగే గూగుల్ ప్లే వాళ్ళు అంటే గూగుల్ సంస్థ వాళ్ళు సో అలా స్కాన్ చేసేటప్పుడు ప్లే ప్రొటెక్ట్ ద్వారా ప్రతి ఒక్క యాప్ని వాళ్ళైతే స్కాన్ చేస్తారు. అంటే వాళ్ళ లిస్ట్లో ఏ యాప్ ఉందో సో అలా స్కాన్ చేసినప్పుడు అయితే స్లైస్ యాప్ అనేది మాల్వేర్ అటాక్ అవుతుంది. సో యాప్ యూజ్ చేసిన వాళ్ళకి మాల్వేర్ అటాక్ అవుతుంది. సో వాళ్ళ ఆ యాప్ వల్ల ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ, అండ్ మొబైల్ రికార్డింగ్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ వాళ్ళ యాప్కి అయితే ట్రాక్ అవ్వడం జరుగుతుంది. సో లీక్ అవ్వడం అయితే జరుగుతుంది అని అయితే అనౌన్స్ చేశారు. సో అలా అనౌన్స్ చేసినప్పుడు స్లైస్ యూజర్స్కి అంటే మనం ఏదైనా యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మన నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనకి డిస్ప్లే పైన ఇట్లా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం ఏమిటా ఒక 70% డిస్కౌంట్ కానీ 75% డిస్కౌంట్ కానీ ఏదైనా డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యి మనం దాన్ని క్లిక్ చేస్తుంటాం. అండ్ అలా స్లైస్ యూజర్స్కి అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ఆ నోటిఫికేషన్ వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తారో సో క్లిక్ చేసినప్పుడు ఇలా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ ప్రతి ఒక్కరు ఇలా చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే మీద వాళ్ళ పాయింట్స్ అయితే అక్కడ చెప్పారు. గూగుల్ హ్యాస్ టర్న్ స్లైస్ యాజ్ హార్మ్ఫుల్ యాప్ అండ్ రికమెండ్ యూజ్ టు అన్ఇన్స్టాల్ ఇట్. అండ్ గూగుల్ ఆల్రెడీ చెప్పింది అన్నట్టు అన్ఇన్స్టాల్ చేసేసుకోమని. అండ్ యాప్ రిపోర్టెడ్లీ ట్రై టు స్పైస్ అండ్ యూజర్స్ పర్సనల్ డేటా సచ్ యాజ్ ఇమేజెస్ కానీ, ఫొటోస్ కానీ, మెసేజెస్ కానీ, వాళ్ళ మెసేజెస్, ఫొటోస్, ఆడియోస్, రికార్డ్స్ అని, కాల్ హిస్టరీ కానీ ట్రాక్ అయితే చేస్తున్నారని అయితే గూగుల్ అయితే అనౌన్స్ అయితే చేసింది. సో ఇంకొకటి ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇది ఇక్కడ వరకు గూగుల్ అయితే చెప్పింది. సో గూగుల్ చెప్పిన తర్వాత వీళ్ళు స్లైస్ యాప్ వల్ల అయితే ఏం చెప్పారు, ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాము అండ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా అయితే జరిగిందని చెప్పారు. అండ్ ఓల్డ్ వర్షన్ యూజ్ అయితే చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో న్యూ వర్షన్కి అప్డేట్ అవ్వమనండి. సో న్యూ వర్షన్ అప్డేట్ అయ్యాక ఎలాంటి గ్లిచెస్ కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ లేవు అని అయితే వాళ్ళు చెప్పుకొని అయితే వచ్చారు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏ యాప్ అయినా ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకునే ముందు అలో బటన్ చేస్తున్నామంటే కన్ఫర్మ్గా మన పర్సనల్ డేటా కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా ఉందనేసి ఒకసారి గుర్తుంచుకోండి. సో అలా చేసినప్పుడు కన్ఫర్మ్గా మనకు తెలియకుండానే మన చేతుల మీదగానే మన డేటా యాప్కి మనం ఇచ్చేస్తున్నామని అర్థం. సో అర్థమైందా? సో ఏదైనా అప్లికేషన్ చేసుకునే ముందు అలో అయితే ఇవ్వకండి. అండ్ అలో ఇవ్వకుండా అండ్ హార్మ్ఫుల్ యాప్స్ అని పడినప్పుడు మాత్రం అలాంటి యాప్స్ ఎంత ఎమర్జెన్సీ అయినా ఎస్పెషల్లీ ఏపీకేస్ అండ్ థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఇన్స్టాల్ అయితే చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. సో ఓకేనా, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోని మీకు వీలైనంతగా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.